అమ్మవారిని సింహంతో పోల్చి మూకశంకరులు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఎక్కడ వింటారో, ఎక్కడ అమ్మవారిని అలా ఊహ చేస్తారో అక్కడ ఉత్తర క్షణంలో మీ హృదయ గుహలోకి అమ్మవారిని పిలిస్తే ఇక జీవితంలో తమోగుణం ఉండే అవకాశం ఉండదు, పాపపు బుద్ధులు లోపల తిరిగే అవకాశం ఉండదు. అందుకే మూక పంచశతిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఓషధి, అంత మార్చగలదు. వేరొక చోట అంటారు, ధునానాం పంచౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదదపరాధీనమనిషం నకేందుత్యోత్స్నాభిర్విశదరుచికామాక్షినితరా అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం అంటారు. ఇక్కడ అంటున్నారు, అమ్మ చాలా మంది నీ పాదముల వంక చూసి అమ్మవారి పాదపద్మములు అంటూ ఉంటారమ్మా, కానీ నేను అంగీకరించట్లేదు తల్లి ఆ మాట అన్నారు. ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా? ఒక్కటే కారణం. పద్మము ఎక్కడ పుడుతుంది? బురదలోంచి పుడుతుంది. బురదలోంచి పుట్టినటువంటి పద్మం దానికి బురద అంటకపోయినా దాని ఆవాసము మాత్రము బురదయే. అది ఉంటున్నది బురదలోనే ఉంటుంది. బురదలో ఉంటున్న పద్మానికి ఎప్పుడైనా బురదంటే అవకాశం ఉంది. అంటకుండా ఉండడం అదృష్టం అంతే. కానీ అది ఉంటున్నది మాత్రం బురదలోనే ఉంది. పైగా ఈ పద్మం వికసించాలంటే ఎవరి మీద ఆధారపడింది? సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి యొక్క కిరణములు పడితే ఈ పద్మం విచ్చుకుంటుంది. సూర్యకిరణములు పడకపోతే పద్మం విచ్చుకోలేదు. పైగా ఈ పద్మం దగ్గరికి ధూర్తులు పట్టుకుంటారు, సాధు పురుషులు పట్టుకుంటారు. ఆ పద్మం దగ్గరికి వెళ్ళి, ఓ 8 ఏళ్ల పిల్లాడు, నేను మల్లవరం దేవస్థానానికి వెడుతుండేవాడిని. వెడుతున్నప్పుడు ఆ కుడిపక్కకి తిరగగానే ఆ గేటు దగ్గర, రైలు గేటు దగ్గర, చేబ్రోల్ దగ్గర టర్న్ అయి వెడుతుంటే రైలు గేటు దాటగానే కుడి చేతి పక్కన పెద్దింటమ్మ తల్లి గుడి అని చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి ఎదురుగుండా చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువులో ఏం లేవు అనుకోండి, మొన్నంటే ఏదో కొద్దిగా ఉన్నాయి. అందులో అన్ని తామర పూలు ఉండేవి. నేను ఆ సుబ్రహ్మణ్యుడి గుడికి వెడుతూ అక్కడ పల్లెటూరి పిల్లలు పశువుల్ని కాసేవాళ్ళు తిరుగుతుండేవారు. వాళ్ళని పిలిచి, ఒరే నాయనా నీకు 5 రూపాయలు ఇస్తాను, లోపలికి వెళ్ళి తామర పూలు అట్టుకొస్తావా అంటే వాడు వెంటనే గబగబా వేసుకున్న నిక్కర అక్కడ ఇప్పేసి దబ్బని దూకేసేవాడు. దూకేసి ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోయి, వాడు ఎంతండి ఇంత పిల్లాడు, దూకేసి అలా వెళ్ళిపోయి టపా 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 తామర పూలు అన్నీ కోసేసి ఇన్ని తామర పూలు పట్టుకొని చాలా అండి అని పట్టుకొచ్చాడు. అప్పుడే అరవిరిసినటువంటి తామరలు అవి పెద్దింటమ్మ తల్లి పాదాల మీద పెట్టి సుబ్రహ్మణ్యుడి గుడికి పట్టుకెడుతుండేవాళ్ళం. అలా ఆ పద్మములు సూర్యకిరణముల చేత వికసనమును పొందుతాయి, బాగా విచ్చుకుంటాయి. అమ్మవారి యొక్క పాదములు పద్మములతో మీరు పోల్చడానికి ఇప్పుడు ఈ పద్మములను ముట్టుకోవడానికి అర్హత ఏం లేదు. ఎవరైనా ముట్టుకుంటారు. 3 ఏళ్ల పిల్లాడు ముట్టుకుంటాడు, అప్పుడే పుట్టిన పిల్ల ముట్టుకుంటుంది, ఆడది ముట్టుకుంటుంది, మొగాడు ముట్టుకుంటాడు. ఎవరైనా పద్మాన్ని ఇలా ముట్టుకోవచ్చు. అబ్బా చాలా బాగుందండి అని ఇలా సవరు ముట్టుకుంటారు. అబ్బా ఎంత బాగున్నాయనండి రేకులు అని ఇలా అంటారు. ఇలా దగ్గర పెట్టుకున్న వాసన చూసి అబ్బా మంచి వాసన వస్తోందండి అంటారు. రేకులు ఎంత విచ్చుకున్నాయో చక్కగా ఇలా రేకుల్ని దువ్వుతారు. మధ్యలో కేసరములు ఎంత బాగున్నాయో ఆ పచ్చటి కేసరములు పట్టుకుని ఇలా అంటుంటే పొడుగ్గా వచ్చి మళ్ళీ పక్కలకు వాలుతూ ఉంటాయి. దుద్ది ఎంత బాగుందో అని వేలు పెట్టి ఇలా నిమురుతారు, మెత్తగా కనపడుతుంది. పద్మాన్ని ముట్టుకోవడానికి అర్హత అనర్హతల ప్రయోజనం ఏముంది? ఎవరైనా ముట్టుకుంటారు. అమ్మా నీ పాదములకు ఈ పద్మములకు ఏమిటమ్మా పోలికని అడిగారు మూకశంకరు. నీ పాదములు బురదలో పుట్టలేదు, పాపమనే బురద తీసేస్తున్నాయి. ఎవరు నీ పాదములకు నమస్కారం చేశారో వాళ్ళకి ఒంటికంటుకున్నటువంటి పాపమనే బురద కడగబడుతోంది. కాబట్టి ఉన్న బురద కడిగేటటువంటివి నీ పాదాలు, బురదలో పుట్టినవి ఆ పద్మాలు. ఆ పద్మాలు వికసించాలంటే సూర్యుడి యొక్క కిరణములు పడాలని చూస్తాయి. నీ పాదాలు సూర్యుడే ప్రకాశించేటట్టుగా అనుగ్రహిస్తాయి. సూర్యుడికి ప్రకాశించగలిగిన శక్తి ఎక్కడది? నీ పాదాల వల్లే వచ్చింది. నీ పాదముల వలన శక్తి పొందినటువంటి సూర్యుడేమో ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యుడి యొక్క కిరణముల వల్లేమో పద్మములు విచ్చుకుంటున్నాయి. ఈ పద్మాలకి నీ పాదాలకి ఎలా పోలికమ్మా? ఈ పద్మముల దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎంత ధూర్తుడు కూడా పద్మాన్ని ముట్టుకోగలుగుతాడు. నీ పాదాలని ఏ ధూర్తుడు పడితే ఆ ధూర్తుడు ముట్టుకోగలడా? ఎవడు పరమభక్తుడో వాడు మాత్రమే నీ పాద సన్నిధానమునకు వచ్చి నీ పాదపద్మములకు నమస్కరించగలడు. అన్యులు ఎలా ముట్టుకోగలరమ్మా? ముట్టుకోలేరు. కాబట్టి
మీ అందరూ ముట్టుకుంటారు పద్మాల్ని, నీ పాదములను అలా ముట్టుకోవడం కుదరదు. ఒక్క సాధు పురుషులైనటువంటి వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు. కాబట్టి తల్లి, నీ పాదములకు పద్మములకు ఎలా పోలిక వేస్తున్నారమ్మా? కాబట్టి కుదరదు, నేను ఒప్పుకోనన్నాడు. అని నీ గోటికి చంద్రుడికి పోలికేస్తుంటారు, నీ గోళ్లకి చంద్రుడికి పోలికలేంటమ్మా? అది కూడా నేను అంగీకరించనన్నారు. ఏమి ఎందుకు అంగీకరించారు అంటే, చంద్రుడు కనబడితే కమలములు వికసిస్తాయి, చంద్రుడు అస్తమిస్తే కమలములు ముడుచుకుంటాయి. చంద్రుడు వికసిస్తే విచ్చుకునే కమలానికి చంద్రుడు విచ్చుకునేటట్టు చంద్రుడు ప్రకాశించేటట్టు చెయ్యగలిగినటువంటి చల్లతనాన్ని, వెన్నెలని, ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి నీ గోటికి ఎక్కడ పోలికమ్మా? నీ గోటి కాంతులకు కమలములు విచ్చుకోవాలేమో, చంద్రుడు ప్రకాశించాలేమో, అంతేకాని చంద్రప్రకాశం లేకపోతే ముడుచుకుపోయే కమలాలకి నీ గోళ్లకి ఎలా పోలికేస్తామమ్మా? కాబట్టి నీ గోళ్లకి చంద్రుడికి పోలిక చెప్పడం కుదరదు. సాధారణంగా ఏమంటారంటే, గోళ్లు తెల్లగా ఉంటాయి కాబట్టి అమ్మవారి గోళ్లని చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, ఆయన యొక్క ప్రకాశం సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి ప్రకాశమే అమ్మవారి యొక్క పాదముల అనుగ్రహం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి స్వయం ప్రకాశకములైనటువంటి నీ పాదములకు ఆ గోళ్లకి సూర్యుడికి చంద్రుడికి పోలిక వేయడం, చంద్రకాంతి లేకపోతే ముడుచుకునేటటువంటి కమలాలతో మళ్ళీ నీ పాద కమలాలంటూ ఉండడం, ఇవన్నీ ఎలా కుదురుతాయమ్మా? కుదిరేవి కావు. కాబట్టి నీ పాదములు అంత గొప్పవమ్మా అన్నారు. అని ఒక్కసారి ఆ పాద యుగలివేపు చూసినటువంటి వాడు, సూర్యుడే ప్రకాశిస్తుంటే ఆ శక్తికి ఆ పాదముల జంట వంక చూసి నమస్కరించినటువంటి వాడికి ఏ తేజస్సు కలగదండి. వాడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది వాడికి. అందుకే అమ్మవారి ఉపాసన చేసి పొందనటువంటిది అన్నది లోకంలో లేదు. ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేత సాధ్యం అవుతుంది. కాబట్టి వేరొక శ్లోకంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి. కరీంద్రాయగృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం అస్మై స్పృహయతే. ఈ శ్లోకం అండి యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఒకే పాదం 4 రకాలుగా మారిపోతుంది అర్థం చెప్పేటప్పుడు. ఒకలా చెప్తే ఒక అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం. 4 అర్థాలు మారుతాయి, ప్రతి పాదానికి మారిపోతాయి. అటువంటి శ్లోకాలు పడిపోయాయండి మూకశంకరులకి. అందులో ఆయన మొట్టమొదటి పాదంలో చూడండి అంటున్నారు, కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. అమ్మా, లోకంలో మునులు ఉన్నారు. మునులు అంటే అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదములనే వాళ్ళు ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు. ఇలా అన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునేటటువంటి మునులు ఎప్పుడూ కూడా ఎటువంటి వారితో స్నేహం చేద్దామని కోరుకుంటారు? ఎప్పుడైనా బయటికి వచ్చి కాసేపు ఎవరితోన్నా మాట్లాడదాం అనుకున్నారు అనుకోండి, ఎటువంటి వారితో మాట్లాడతారు మునులు? ద్రోహబుద్ధి లేనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వాళ్ళతోటే స్నేహం చేస్తారు. మూకశంకరులు అన్నారు, అమ్మా నీ పాదములను మునులు ఎలా ధ్యానం చేస్తున్నారమ్మా? నీ పాదముల కన్నా ద్రోహబుద్ధి కలిగినవి లోకంలో ఇంకోటి లేవు. ఇటువంటి నీ పాదాలని మునులు ఎలా ధ్యానం చేస్తున్నారని అడిగారు. కాబట్టి మొట్టమొదటి పాదానికి అర్థం అంతే, మొదట చెప్తే. ఎందుకని అలాగే ఉంటుంది ఆ పాదం. కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. ఓ, నేను ద్రోహం చేశానా? ద్రోహం చేసినటువంటి నా పాదాలని మునులు ఆరాధన చేస్తున్నారా? ఏమిటయా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఇది లోకంలో విచిత్రం. ద్రోహబుద్ధి లేని వాళ్లతో మునులు స్నేహం చేయాలి. కానీ ఇది ఒక అసాధారణ రీతిలో మునులు ఏం చేస్తున్నారు? ద్రోహబుద్ధి ఉన్న వాళ్లతో మనసులో చెరిపి పెట్టుకున్నారు. నీ పాదాలేవి? నీ పాదాలకి ద్రోహబుద్ధి లేకపోవడం ఏంటి? చాలా ద్రోహబుద్ధి ఉందన్నారు. నా పాదాలకి ద్రోహబుద్ధి ఉందా? ఎక్కడుందయా ద్రోహబుద్ధి? చెప్తానమ్మా. కరీంద్రాయద్రుహ్యత్యలసగతి, ఏనుగుల యొక్క నడకలకి ద్రోహం చేశావమ్మా నువ్వు అన్నారు. నేనెక్కడ చేశానయ్యా అంటే, ఏనుగులు నడిస్తే మందగతి అంటారు. ఏనుగులు చాలా మెల్లగా నడుస్తాయి, గబగబా నడవు ఏనుగులు. అందుకని ఎప్పుడైనా అమ్మవారు నడిస్తే గజగమన అంటారు, అంటే ఏనుగు నడిచినట్టు నడుస్తుంది, అంత అందంగా అని. కానీట
నిజంగా అమ్మవారు నడిచి చూపిస్తే ఏనుగులు అనుకున్నాయిట మా నడక ఆవిడ నడక పోలిక, దిక్కుమాల నడక మా నడక్కి ఆవిడ నడక్కి పోలికేమిట్రా, పోలిక లేదనుకున్నాయిట. కాబట్టి అమ్మ ఇప్పటి వరకు లోకంలో వాటి నడకకు ఒక గొప్పతనం ఉంది. ఆ నడకల గొప్పతనాన్ని పోగొట్టడానికి పోలిక వేసి నడిచి చూపించి ఈ నడకలు ఏ పాటి అని ఆ నడకల పనికిరాని వాటిగా చేసేసావా లేదా, నువ్వు ద్రోహబుద్ధితో నడిచావా లేదా? కాబట్టి నీ పాదములకున్న ద్రోహబుద్ధి వల్ల ఏనుగుల యొక్క నడకలు అవమానింపబడ్డాయి. కాబట్టి నీ పాదములకు ద్రోహబుద్ధి ఉందమ్మా అన్నారు. ఇప్పుడది విమర్శ అయిందా, స్తోత్రమైందా? స్తోత్రమైంది. ఓహో, అయితే నా పాదములు ఏనుగులకు ద్రోహం చేశాయంటావా? మరి అలా అయితే మునులు ఎంత నా పాదములు పూజించినా ఏనుగుల పట్ల ద్రోహం వహించినటువంటి నేను ఎలా పూజింపబడతానయ్యా? ఇప్పుడు మళ్ళీ మూడో రకంగా విచారణ చెయ్యండి. ఏనుగులకి ద్రోహం చేసేది ఏదమ్మా లోకంలో తన నడక చేత? సింహం ఒక్కటే ద్రోహం చేస్తుంది. ఎందుకని? ఏనుగు నడిచి వెళ్ళిపోతుంటుంది, సింహం గబగబా వచ్చి తన పాదములతోటే తన పంజాతోటే కొట్టి చంపేస్తుంది. కాబట్టి ఏనుగుల్ని చంపేటటువంటి నడక కలిగిన ప్రాణి లోకంలో సింహం ఒక్కదానికే ఉంది. కాబట్టమ్మా నీకు ఏనుగుల్ని చంపే లక్షణం ఉంది. ఏనుగుల్ని చంపే లక్షణం ఉన్నదానివి కాబట్టే మునులు తమ హృదయ గుహలలో సింహమైనటువంటి నిన్ను పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పెక్కడుందమ్మా నా మాటలో? కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్తోత్రమైంది. ఓహో, అయితే ఇప్పుడు నేను చేసిన ఈ ద్రోహం మహర్షుల పాలిట మంచిదే. తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపుతున్నాను కాబట్టి కావాలని నన్ను తీసుకెళ్లి వాళ్ళ హృదయ గుహల్లో పెట్టుకుంటున్నారు. అదేనా నువ్వు చెప్పేది? అలా ఎక్కడ చెప్పానమ్మా? నిన్ను పెట్టుకుంటున్నారని నేనేం చెప్పట్లేదు, శివుణ్ణి పెట్టుకుంటున్నారు. అలా మార్చావా? అలా ఎలా వస్తున్నాయో నీ శ్లోకంలో చూడమ్మా. కావాలంటే కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. అసలు లోకంలో ముందు ఏనుగుని చంపినవాడు అని, ఏనుగుకి ద్రోహం చేసినవాడు అన్న పేరు ఎవరికి ఉందమ్మా? శంకరుడికి. ఎప్పుడు చేశాడు? గజాసురుడని ఏనుగుల కల్లా పెద్ద ఏనుగైనటువంటి ఒక ఏనుగుని చంపినవాడు పరమశివుడే. కాబట్టి ఏనుగుకి ద్రోహం చేసినవాడు అంటే శివుడు. ఆ శివుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మునులు అని నేను అన్నానమ్మా. అసలు ఈ మూడు నేను అనలేదు అన్నారు. ఓహో, సరే, చాలా బాగుంది, షహబాష్. అయితే ఇప్పుడు ఈ శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఎందుకుంటాడమ్మా? ఎర్రగా ఉన్న నీలోనే తెల్లగా ఉన్న శివుడు కప్పుడిపోయాడు. అందుకే నిన్ను మనసులో పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. అందుకని నిన్ను పెట్టుకున్నారా, ఆయన్ని పెట్టుకున్నారు? ఆయన్ని పెట్టుకుంటారంటే నిన్ను పెట్టుకోలేదని ఎలా చెప్తానమ్మా? ఎర్రటి నిన్ను పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. ఎర్రటి అమ్మవారు ఇక్కడ ఉందంటే వెనకాల తెల్లగా శంకరుడు కూర్చున్నట్టే. కాబట్టి అమ్మ ఇద్దరు ఉన్నారు. ఓహో, ఇంత చమత్కారం ఉందన్నమాట శ్లోకంలో. సరే, కానీ ఏది రెండో పాదం చెప్పైతే? ఎన్ని అర్థాలు మారింది చూడండి ఒక్క పాదం. ఇప్పుడు రెండో పాదంలో అంటారు పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. అమ్మా, మునులు మాత్సర్యం ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వరమ్మా. అవును, అందులో అనుమానమే ఉంది. మాత్సర్యం అంటే అసూయ ఉన్న వాళ్ళని మునులు దగ్గరికి రానివ్వరు. అందులో తప్పే ఉందయా? అంగీకరిస్తాను. కానీ లోకంలో మునులు అసూయ ఉన్న ఒక్కటి మాత్రం తమ గుండెల్లో పెట్టుకుంటున్నారంట. ఎవరిని పెట్టుకుంటున్నారు? నీ పాదాలని. ఇందాకనేమో ద్రోహబుద్ధి అన్నావా, దాన్ని 4 రకాలుగా మార్చేశావా. ఇప్పుడేమో నా పాదములకు మళ్ళీ మాత్సర్యం ఉంది, అసూయ ఉందంటున్నావా. నా పాదములకు అసూయ ఉండడం ఏమిటి? మునులు తమ గుండెల్లో పెట్టుకోవడం ఏమిటి? అంటే అమ్మా, తామర పూలకి చాలా గొప్పతనం ఉండేది, అతిశయం ఉండేది. మాతో పోలుస్తారు అమ్మవారిని పాదపద్మములు అంటారు. మాలా ఉంటాయి అమ్మవారి పాదాలని గర్వపడేవి. ఆ గర్వపడేటటువంటి లక్షణమున్నటువంటి ఈ పద్మములు వచ్చి అమ్మవారి పాదముల ముందు అలా నిలబడ్డాయి. ఇప్పుడు అవి తెల్లటి పద్మాలు ఇలా వచ్చి నిలబడ్డాయి. మాతో పోలుస్తారు అమ్మవారి పాదాలని. అమ్మవారు వెంటనే ఎందుట ఏమిటే మీకు నా పాదాలకి పోలిక అని ఇలా చూసిందిట. చూసేటప్పటికంతే అమ్మవారి కళ్ళల్లో రోషంతో ఏమిటి నీకు మా పాదాలకి పోలిక అని చూసేటప్పటికి ఈ ఎరుపు తామర పూల్లో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలు అయిపోయాయి. అంటే అమ్మ, నీ పాదాలతో వాటిని పోల్చారని నువ్వు అసూయతో చూసావా లేదా? కాబట్టి అసూయ నీకుంది, కానీ మునులు మాత్రం నీ ఆ పాదాలను మనసులో పెట్టుకుంటున్నారు. ఇది లోకంలో విరుద్ధమైన విషయమా కాదా? నువ్వు ఎంత చెప్పినా అయితే నా పాదాలకు అసూయ ఉందంటావు, అందుకని పెట్టుకున్నారంటావు. అంటే
ఆయనకున్నటువంటి గమ్మత్తు చూడండి. ఆయన అంటున్నారు, అమ్మ నేను అలా అంటున్నాను నువ్వు అనుకోకు, నేను అంటున్నది ఏమిటో బాగా అర్థం చేసుకో. నేనేమంటున్నాను, అసూయ ఉన్నది అంటే పద్మములు ముడుచుకుపోవడానికి దేని వలన ముడుచుకుపోతాయి? చంద్రుడు వస్తే పద్మాలు ముడుచుకుంటాయి. నీ పాదములు చంద్రుడి లాంటివి అంటున్నానమ్మా. చంద్రుడి లాంటి నీ పాదాల్ని సంసార తాపం దగ్గరికి లేకుండా ధ్యానం చేయడానికి చల్లగా ఉంటాయని మనసులో పెట్టుకున్నారంటున్నానమ్మా అన్నారు. ఇలా ఒకే పాదాన్ని 4-5 రకాలుగా తిప్పుతూ అమ్మవారి పాదాలని ఒక్క శ్లోకంలో 4 పాదముల చేత 20 రకాలుగా స్తోత్రం చేశారు మూకశంకరులు. ఇది అనన్య సామాన్యమైన ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ మూకశంకరులకి అప్పటి వరకు మాట్లాడని వారికి ఎలా వచ్చింది అంటే, అమ్మవారే ఆ పాదముల యొక్క వైభవం ఏమిటో మూకశంకరులతో చెప్పించింది. కాబట్టి ఎంత గొప్ప శ్లోకమో మీరు చూడండి. ఆయన కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే అన్నారు. ఒక చోట అంటారు మూకశంకరులు, వినమ్రాణాం చేతో భవన వలభీ సిమ్విచరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘ దుష్కర్మలహరి విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే అన్నారు. ఒకానొక వ్యక్తి చూశాట, వానాకాలం వచ్చింది, ఎక్కడ చూసినా దీపపు పురుగులు ఎక్కువగా ఉన్నాయి. విపరీతంగా వచ్చి దీపపు పురుగులు పడిపోతుంటే ఇప్పుడు ఆయన భోజనం చెయ్యాలి, చదువుకోవాలి, పడుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఏం చేద్దామన్నా దీపపు పురుగులు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తెలివైన వాడు అనుకోండి, దీపపు పురుగులు ఇంట్లోకి రాకుండా తనకి ఇబ్బంది లేని చోట దీపపు పురుగులు ఉండాలి అనుకున్నాడు అనుకోండి. ఇంటి నిండా దీపపు పురుగులు ఎగురుతున్నాయి, గది నిండా. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆ దీపపు పురుగులన్నీ పోవాలంటే ఆ పురుగులన్నిటినీ తాను చంపుతాడా? తెలివైన వాడు ఒక్కటే పని చేస్తాడు. ఏం చేస్తాడంటే అన్ని గదుల్లో ఉన్న దీపాలు ఆర్పేస్తాడు. ఆపేసి ఒక పెద్ద దీపాన్ని దాన్ని ఇంటి ముందున్న పిట్టగోడ దగ్గర వేస్తాడు. వేస్తే ఈ గదుల్లో ఉన్నటువంటి పురుగులన్నీ ఏం చేస్తాయంటే ఒక్క 10 నిమిషాలు అయ్యేటప్పటికీ ఇన్ని పురుగులు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఆ ఒక్క దీపం దగ్గరికి వెళ్ళిపోతాయి. అది బాగా వెలుగుతోంది ఆ దీపం, అక్కడికి వెళ్ళిపోతాయి. అన్ని పురుగులు వెళ్ళిపోయాయి అని ఒకసారి నిర్ధారించుకుంటాడు. అన్న తర్వాత ఏం చేస్తాడు? చక్కగా తలుపులన్నీ వేసేసి ఇప్పుడు తను ఒక లైట్ వేసి కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోయిన పురుగులన్నీ ఏం చేసాయి? అన్నీ వెళ్ళి దీపం మీద వాలుతుంటాయి. వాలిన పురుగులన్నీ ఏమైపోతాయి? కాలిపోయి కింద పడిపోతాయి. ఆ దీపాన్ని చూసి పైనుంచి కూడా కొన్ని పురుగులు వస్తాయి. ఈ వచ్చిన పురుగులన్నీ ఏం చేస్తాయి? లోపలికి వెళ్ళవు, ఆ దీపం దగ్గరే మాడి పడిపోతాయి. తెల్లవారిపోతుంది. ఇతను ఏం చేస్తాడంటే వీధి తలుపు తెరుస్తాడు. ఎంతెత్తున దీపపు పురుగులన్నీ పడిపోయి ఉన్నాయి. అతను ఏమంటాడంటే భార్యని పిలిచి దీపపు పురుగులన్నీ తుడిచేయన్నాడు. ఇన్ని దీపపు పురుగుల్ని చంపిన పాపం అతని ఖాతాలో ఏమైనా పడిందా? ఏమీ పడలేదు. వాటికి దీపం కావాలి, అతను దీపం ఇచ్చాడు. ఆ దీపం మీద పడి కాలిపోవడం వాటి బలహీనత, కాలిపోయి. అలాగే అమ్మా, తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన ఇల్లనబడేటటువంటి శరీరమునందు నీ యొక్క పాదములనేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి పెడతాడు. ఆ దీపం వెలుగుతుంటే హృదయ గుహ ముందు, ఇంటి ముందు దీపం వెలుగుతోందనుకోండి, ఇల్లు మంగళప్రదంగా ఉందని గుర్తు. దీపం లేని ఇల్లు అనుకోండి, ఏదో అమంగళకరమైనటువంటి ఇల్లు అని గుర్తు. కాబట్టి ఇంటి ముందు నీ పాదపద్మములనేటటువంటివి వెలుగుతుంటే ఈ శరీరం లోపల గుండెల దగ్గర దీపాలు ఎప్పుడు ప్రకాశిస్తుంటే, అమ్మవారి పాద యుగళి అనబడేటటువంటి దీపాలు, పాపాలన్నీ పురుగులై వచ్చి దాని మీద పడి కాలిపోతాయి. ఇంకా వాడి దగ్గర పాపాలు ఉండవు, చేద్దామన్నా ఉండవు. బయట నుంచి పాపపు బుద్ధులు లోపలికి వద్దామనుకున్నా పాదముల వంక చూసి కాలిపోయి కింద పడిపోతాయి. అంటే అతనిలో పాపాలుండవు, అతనిలోకి పాపపు బుద్ధులు ప్రవేశించవు. అతను ఎప్పుడూ సత్కర్మాచరణమే చేస్తూ హాయిగా జీవితాన్ని గడపగలడు. కాబట్టి ఇల్లు మంగళప్రదంగా ఉంచుకోవాలన్న గృహస్థు దీపం ఎలా వెలిగిస్తాడో అలా ఆరిపోని దీపం ఒకటి ఉందమ్మా. అది ఇంట్లో వెలిగించడం కాదు, ఇక్కడ వెలిగించుకోవాలి.
ఇక్కడ ఈ హృదయం అనేటటువంటి ఇంటి ముందు నీ పాదములనేటటువంటి దీపము ప్రకాశిస్తూ ఉండాలి. నీ పాదములను ఇక్కడ ఎవడు పెట్టుకున్నాడో, ఎప్పుడు ఎవడు నీ పాదముల జంటకి నమస్కరిస్తున్నాడో వాడిని ఇంకా పాపములనేటటువంటి పురుగులు పట్టలేవు, బాధ పెట్టలేవు. దాని మీద పడి కాలిపోతూనే ఉంటాయి, మరణిస్తూనే ఉంటాయి. కాబట్టి తల్లి, నీ పాదములు అంత గొప్ప పాదములమ్మా అంటారు. ముఖశంకరులు అమ్మవారి పాదముల యొక్క విశేషాన్ని చెప్తూ, నమశ్చై సంసేవ్య సతతమపి కామాక్షి విభుదైః స్తుతో గంధర్వస్త్రీ సులలిత విపంచీకలరవైః భవత్యా చిందానో భవగిరికులం జృంభిత తమో బలద్రోహీ మాతశ్చరణ పురుహూతో విజయతే. మనకి పిఠాపురంలో పురుహూతికాదేవి అని ఉంది. ఆ అమ్మవారి పేరు మీదనే స్తోత్రం చేస్తున్నారు మూకశంకరులు. అమ్మ, ఇంద్రుడు 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 అని అంటుంటారు లోకంలో. ఇంద్రుడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటమ్మా? ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ నమస్కారం చేస్తారు. అసలు లోకంలో ఇంద్రుడు అన్నది ఏదో తెలుసా? నీ పాదములే ఇంద్రుడు. ఎందుకో తెలుసా? నీ పాదముల దగ్గరికి వచ్చి ఎవరు నమస్కారం చేస్తారో తెలుసా? ప్రతిరోజు శచీదేవి వచ్చి నమస్కారం చేస్తుంది. ఎలా నమస్కారం చేస్తుందో తెలుసా? ఆవిడ నీ పాదముల మీదకి వంగి నమస్కారం చేసి లేస్తున్నప్పుడు ఆవిడ జుట్టు నీ పాదముల మీద పడి లేచేటప్పుడు అద్దముల వంటి నీ పాదములు తొడవడానికి ఉపయోగించబడేటటువంటి కూర్చ శచీదేవి యొక్క జుట్టు. ఆ జుట్టుతో నీ పాదములనే అద్దాలు తొడవబడుతుంటాయి. నీ పాదముల మీదున్న కుంకం ఇక్కడ అంటుకుంటుంది శచీదేవికి. ఇక్కడ ఎవరికి కుంకం ఉంటుందో ఆ తల్లి యొక్క భర్త అదృష్టవంతుడై విజయం సాధిస్తాడు. అందుకే ఆడది ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు అని శాస్త్రం. శంకరాచార్యుల వారు శ్లోకమే చేశారు దాని గురించి. అందుకని రోజు అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి కుంకుమని పాపట మొదట్లో ధరిస్తోంది శచీదేవి. ఆ ధరించిన కారణం చేత భర్తకి ఇంద్ర పదవి లభిస్తోంది. దేవతా స్త్రీలందరూ ఏం చేస్తారు? ఇంద్రుడికి సంతోష పెట్టడం కోసమని స్తోత్రాలు చేస్తారు. అసలు నిజంగా కవులైనటువంటి వారందరూ ఏం చేస్తారు? నీ పాదముల మీదే కీర్తనలు చేస్తారు, నీ పాదముల మీదే కవిత్వం చెప్తారు. అందరూ దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? ఇంద్రుడికి నమస్కరిస్తారు. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? నీ పాదములకు నమస్కరిస్తారు. కాబట్టి తల్లి, గంధర్వ స్త్రీలు ఏం చేస్తారు? ఇంద్రుణ్ణి సంతోషపెట్టడం కోసమని వీణ మీద పాటలు పాడతారు ఆయన వైభవాన్ని కీర్తిస్తూ. ఆ గంధర్వ స్త్రీలు కాదు కదా, సరస్వతీదేవంతటిది కూడా వీణ పట్టుకుని ఎవరి మీద కీర్తనలు పాడుతుంది? నీ మీద కీర్తనలు పాడుతుంది. కాబట్టి ఇంద్ర శబ్దం దేవలోకానికి మాత్రమే ఆధిపత్యం. కానీ తల్లి, సర్వలోకాధిపతిగా నీ పాదములే ఇంద్రత్వాన్ని పొంది ఉన్నాయి. నీ పాదములు ఇంత వైభవాన్ని పొందుతున్నాయి, ఇన్ని స్తోత్రములు అందుకుంటున్నాయి. నీ పాదముల మీద కీర్తనలు వీణల మీద మీటబడుతున్నాయి. నీ పాదముల మీద కీర్తనలు వేణువులలో మోగింపబడుతున్నాయి. నీ పాదముల మీద కీర్తనలు వాచికంగా పాడబడుతున్నాయి. నీ పాదముల ముందరకొచ్చి శచీదేవి తన శిరస్సు వంచి నమస్కరించినప్పుడు తన కేశపాశంతో నీ పాదములనే అద్దాల్ని తుడుస్తోంది. నీ పాదముల దగ్గర వంగినటువంటి వాళ్ళకి తమ ప్రతిబింబం కనబట్టలేదు, యథార్థ స్వరూపం కనపడి జ్ఞానం కలుగుతోంది. ఆ అద్దంలో ప్రతిబింబం చూసుకున్నప్పుడు తాను కనబడడు, నిజస్వరూపం కనపడుతుంది, ఆత్మదర్శనం అవుతుంది. అయినటువంటి వాడు ఆత్మగా నిలబడతాడు ఎవడు అమ్మవారి పాదములన్న అద్దాలు చూసుకుంటాడో. కాబట్టి తల్లి, నీ పాదములు ఇంత శక్తివంతములు. ఇంత శక్తి ఇంద్రుడి పాదాలకు ఎక్కడుంది? ఇంద్రుడి పదవికే లేదు. నిజానికి ఇంద్రుడి పదవిని ఏది చెప్పబడుతోందో అంతకి కోటి రెట్ల గొప్పతనం ఉన్నటువంటి ఇంద్రుడు నీ పాదములే తల్లి. నీ పాదములను మించిన ఇంద్రుడు లోకంలో లేనేలేడు. ఏ స్తుతి అయినా, ఏ స్తోత్రమైనా, ఏ రక్షణ అయినా, ఏ శక్తి అయినా నీ పాదములకే చెల్లింది తప్ప వేరొకరికి చల్లదమ్మా అన్నారు. ఎంత గొప్ప మాటలు మాట్లాడారండి. తవత్రస్తం పాదాత్ కిల సయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితీయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోహో. భగవంతుడు అని మనం గుర్తుపట్టడానికి ఒక ముద్ర చెప్తారు. ఒక్క భగవంతుని యొక్క పాదములు ఇలా పైకెత్తితే దాని కింద పద్మరేఖ ఉంటుంది అని, పద్మం కనపడుతుంటుంది పాదాల్లో. అలా పాదాలలో పద్మం కనపడింది అంటే ఆయన ఈశ్వరుడే స్థూల రూపం ధరించాడు అని గుర్తు.
అందుకే అడుగులు వేసినప్పుడు కూడా శంఖం చక్రం పద్మం పడుతుంటాయి. మనం వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే రేఖామయద్ధశ సుధాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటాం. అటువంటి పద్మరేఖ నీ పాదముల కింద ఉంది. నీ పాదములను చిగురుటాకుతో పోలుస్తారు. కానీ అమ్మా నాకు ఒక విషయం బాగా అర్థమవుతోంది అన్నారు. ఏమర్థం అవుతోంది శంకరా అని అడిగింది అమ్మవారు. అడిగితే చిగురుటాకు అరణ్యంలో ఎందుకుందో నాకు అర్థమైంది. కమలము నీ పాదముల కింద, పద్మము నీ పాదముల కింద ఎందుకు రేఖామాత్రంగా ఉంటుందో నాకు అర్థమైంది అన్నారు. చిగురుటాకులు అరణ్యంలో ఉండడానికి నా పాదాలకి సంబంధం ఏమిటని అడిగింది అమ్మవారు. ఏమీ లేదమ్మా, నీ పాదములు చాలా పల్లవంగా కదా ఉంటాయి. పల్లవములు అంటే చాలా చిగురుటాకుల్లా ఉండేటటువంటి చాలా కోమలమైన మృదువైనటువంటి వాటిని పల్లవములు అంటారు. అందుకే పల్లవ పాణి అంటే అంత మృదువైన చేతులున్నది. ఇది పరమోత్కృష్టమైన అమ్మవారి పేరు పల్లవ పాణి అన్నది, చాలా గొప్ప పేరు. అలాగే పల్లవ పద అంటే పల్లవమైన పాదములు కలిగినటువంటిది. ఇవి రెండూ అమ్మవారి పేర్లే, చాలా గొప్ప పేర్లు. నీ పాదములు ఎంత కోమలంగా ఉంటాయంటే చిగురుటాకులు ఎంత కోమలంగా ఉంటాయో అంత కోమలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మామిడి చిగురు చూశారో లేదో, కోయిలు తింటుంది, ఇంతే ఉంటుంది మావి చిగురు, ఎర్రగా ఉంటుంది. అది కోసి అసలు తుంచడం మహాపాపం అనుకోండి. నోట్లో పెట్టుకుంటే చిన్నతనంలో చిన్న వగరుతో కూడిన కమ్మతనంతో ఉంటుంది. ఆకుపచ్చతనం ఉండకుండా ఎర్రతనం ఉండి ఇలా సూర్యకిరణాలకు అడ్డు పెడితే లోపల ఉన్నటువంటి ఈనెల యొక్క అల్లికతో కూడినటువంటి అమరికతో ఉన్న ఆ చిన్న ఆకు ఎంత పల్లవంగా ఎంత కోమలంగా ఉంటుందంటే మీరు గట్టిగా ముట్టుకుంటే ఇలాగా నలిగిపోతుంది. అమ్మవారి పాదములు అంత పల్లవంగా ఉంటాయిట. కాబట్టి చిగురుటాకులు అనుకున్నాయిట, అమ్మవారి పాదాలని మనతో పోలుస్తారు కదా, ఓసారి వెళ్ళి చూసొద్దామని వచ్చేయట. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాయిట. ముట్టుకుని మన బతుకిచ్చా నేరకపోయి వచ్చాము, అమ్మవారి పాదాలకి మనకి పోలిక, పైగా తగుదునమ్మా అని బయలుదేరేటప్పుడు ఊళ్ళో వాళ్ళందరితో ఏం చెప్పాం, అమ్మవారి పాదాలని మాతో పోలుస్తారు, చిగురుటాకుల్లా ఉంటాయని. మేము వెళ్ళి అమ్మవారి పాదాలు ముట్టుకుని వచ్చి చెప్తాం, మాలా ఉన్నాయా, మాకన్నా కొంచెం మెత్తతనం తక్కువ ఉంటుందా అన్నది చెప్తామన్నాయి. తీరా వచ్చి అమ్మవారి పాదాలు ముట్టుకున్నాయి. మన బతుకెందుకు సరిపోతుందే, ఎంత మెత్తగా ఉన్నాయే అమ్మవారి పాదాలు అనిపించింది. ఇప్పుడు అన్నీ సమావేశం పెట్టుకున్నాయి. ఇంటికి వెడితే ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు, ఏమయ్యా వెళ్ళొచ్చారా అమ్మవారి దర్శనానికి, మీరు మెత్తగా, అమ్మవారి పాదాలు మీకన్నా ఎంత తక్కువ మెత్తతనంతో ఉన్నాయంటారు. ఏం చెప్తాం? అందుకని ఇక నుంచి మనం ఊళ్ళో ఉండడం మానేసి అరణ్యానికి వెళ్ళిపోదామని అడవికి వెళ్ళిపోయామ్మా. అందుకే చెట్లు అడవిలో ఉంటాయి, చిగుళ్ళు అడవిలో ఉంటాయి. అందుకని అడవికి పోయాయమ్మా, చిగుళ్ళన్నీ ఊళ్ళో లేవు. అంటే ఊళ్ళల్లో చెట్లు పెరగవు, చెట్లు పెరిగేదే అడవి, అడవిలోనే చెట్లు, అడవిలోనే చిగుళ్ళు. కాబట్టి చిగుళ్ళు అడవికి పోయాయి. ఇంకొకటి ఏం చేసింది, పద్మం, అది బయలుదేరింది తగుదునమ్మ అని. నాతో పోలుస్తారు కదా, అమ్మవారి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి చూసొస్తాం. ఇప్పుడు అది వచ్చి చూసింది. చూస్తే మొదట వీళ్ళందరూ సమావేశం పెట్టుకుంటున్నారు, తర్వాత ఇది వెళ్ళింది. అయ్య బాబోయ్, నేనెక్కడా, అమ్మవారి పాదాలు ఎక్కడా, నేను అమ్మవారి పాదాలని చూసి పోలిక పెట్టుకోవడం ఏమిటని సిగ్గేసి ఇది వెనక్కి వచ్చింది. వీళ్ళు సమావేశం పెట్టుకుని మనం ఊళ్ళోకి వెడితే బాగుండదు, అడవికి పోదామని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఏం గతి, నేను అడవికే పోవాలి. కాబట్టి అడవికి పోవడమా ఊళ్ళో ఉండడమా? ఊళ్ళో ఉంటే అవమానాల పాలు, అడవికి పోతే ఎవరు కనపడరు. కాబట్టి అడవికి వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్లకుండా మనం ఎవరి పట్ల తప్పు చేశామో వాళ్ళ పాదాలే పట్టుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. అమ్మ తప్పైపోయిందమ్మా అని శరణాగతి చేసేస్తే అని వెళ్ళి పాదాలు ఎంత గట్టిగా పట్టేసుకున్నాయంటేట అమ్మవారి పాదాల కింద, నీ పాదాల కింద ఆ పద్మాలు రేఖలుగా పడ్డాయమ్మా అన్నారు. అందుకని పూజనీయ స్థానాన్ని పొందాయమ్మా, చిగురుటాకులకు ఆ స్థానం రాలేదన్నారు. భయపడి అడవిలకు పోయి నీ పాదాలు పట్టుకున్న పద్మరేఖలు అమ్మవారి యొక్క పరతత్వ చిహ్నాలుగా విలిసిపోయి అలా నిలబడిపోయి. అంటే ఎవడు అమ్మవారి పాదములను చేరకుండా అడ్డొచ్చిన అహంకారాన్ని అమ్మవారికే చెప్పి శరణాగతి చేశాడో వాడు అమ్మవారి చేత ఆదరింపబడతాడు. ఎవడు అమ్మవారి నుంచి తప్పుకుందామనుకుంటాడో వాడు అడవికి పోయినా అవమానాల పాలవుతాడు తప్ప వాడికి ఉద్ధరణ ఉండదు. ఇదమ్మా నీ పాదాల గొప్పతనం. ఈ గొప్పతనాన్ని చమత్కారకంగా చిగురుటాకులు పద్మాలు వెల్లడించాయమ్మా.
చిగురుటాకులు పద్మాలు మాకు పాఠాలు నేర్పిన పాదాలమ్మా పాదాలు, ఆ పాదాల్ని నేను ఏమని స్తోత్రం చేయనమ్మా అన్నారు ముఖశంకరుడు. మహామోహాస్తేన వ్యతికర భయాత్ పాలయతియో వినిక్షిప్తం స్వస్మిన్ మునిజన మనోరత్నమనిశం సరాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షితరస కిమేవం పాదోసౌ కిశలయమరుచిం రోచయతి తే. ఇదో గమ్మత్తైనటువంటి మాట. ఆయన అంటున్నారు, అమ్మా మునులు తపస్సు చేసుకోవడానికి పర్వత గుహల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చింది. ఒరే, మోహం అనేటటువంటిది ఒకటి ఉంది కదా, అజ్ఞానం. మనం ఇంత కష్టపడి తపస్సు చేస్తుంటే ఆ మోహబుద్ధి అనబడేటటువంటి చోరుడున్నాడే, మహామోహం. అందుకే కామక్రోధస్య లోభస్య చోరే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఆ మహామోహం, అజ్ఞానం ఏదో రకంగా లోపలికి చొరబడి మన మనస్సు అనే రత్నాన్ని ఆ అజ్ఞానం ఎత్తుకుపోతుందేమో. కాబట్టి ఇప్పుడు మన మనసులు మన దగ్గర ఉంచొద్దురా, పట్టికెళ్ళిపోయి ఎక్కడైనా భద్రమైన స్థానంలో పెట్టేద్దాం అనుకున్నారట మునులందరూ. ఇప్పుడు ఆ మనస్సులన్నీ ఎక్కడ పెడితే భద్రంగా ఉంటుంది వాళ్ళ తపస్సు ఆలోచించారట. మన మనస్సులన్నీ పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేద్దాం అన్నట్టు. ఇప్పుడు మనస్సు రాగరంజితమై ఉంటుంది ఎప్పుడు కోరికలతో, అందుకని ఎర్రగా ఉంటాయి రత్నాల్లాగా. తమ మనస్సు అనేటటువంటి రత్నాల్ని మునులందరూ తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశారట. ఇప్పుడు ఈ పాదాల దగ్గర ఏమున్నాయి? మునుల మనస్సులు ఉన్నాయి. ఆ మునుల మనస్సులు అనేటటువంటి రత్నాలు గట్టిగా ఉంటాయి, రత్నం ఏం మెత్తగా ఉండదు. అమ్మవారి పాదాలు మెత్తగా ఉంటాయి. మెత్తటి అమ్మవారి పాదాల దగ్గర మునుల మనస్సులనే గట్టి రత్నాలన్నీ చుట్టూ కూర్చున్నాయి. మధ్యలో అమ్మవారి పాదాలు కూర్చున్నాయి. మూకశంకరులు అంటున్నారు, అమ్మా వాళ్ళు పట్టుకెళ్లరు. ఎందుకు పట్టుకెళ్లరు? వాళ్ళ మనసు వాళ్ళు పట్టుకెళ్లారు అనుకోండి, దొంగ ఎత్తుకుపోతాడు, మహామోహం అజ్ఞానం వచ్చేస్తుంది. అందుకని అజ్ఞానం రాకుండా ఉండాలంటే మనసును పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గరే పెట్టాలి. అందుకని అమ్మవారి పాదాల దగ్గర వదిలేశారు వాళ్ళ రత్నాలు. ఇప్పుడు ఈ రత్నాలు చాలా కాలం నుంచి అక్కడే ఉండిపోయాయి, ఎవరు పట్టుకెళ్ళలేదు. దానివల్ల నీ పాదాలకి ఈ రత్నాలకి స్నేహం కలిగింది. నీ పాదాలు ఈ రత్నాలు రోజు మాట్లాడుకుంటుంటాయి. అవి అక్కడే ఉండని, అలాగే మాట్లాడుకుంటూ ఉండని, అమ్మవారి దగ్గరే ఉండని, మనం ఉద్ధరణ పొందుతామని మునులు పట్టుకెళ్ళడం మానేశారు. అమ్మా నేను మాట అడుగుతాను చెప్పు, ఏమనుకోకు, ఈ రత్నాలు నీవా అన్నారు మూకశంకరులు. నీవి కావుగా, మునులవి. మునులవైన రత్నాలు తెచ్చి నీ దగ్గర పెట్టారు. కానీ అమ్మా రత్నములు ఎర్రగా ఉంటాయి కదా, రోజు ఈ రత్నములతో స్నేహం చేసి వీటి ఎరుపు నీకు వచ్చింది, వచ్చి నీ పాదములు ఎర్రబడ్డాయి. మెత్తటి నీ పాదములతో స్నేహం చేసి మునుల మనస్సులనే రత్నాలు మెత్తబడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనించారా? రత్నాలు మెత్తబడిపోయాయి అంటే మునుల మనస్సులు మెత్తబడ్డాయి. అమ్మవారి యందు భక్తి అన్న భావంతో మెత్తగా అయిపోయాయి. అంటే ఇప్పుడు శివాంకురములు అందులోంచి లేస్తాయి, శివ సాయుధ్యమును పొందుతారు. కానీ అమ్మా నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వేం చెయ్యాలి? నావి కాదు కదా ఈ రత్నాలు, నా పాదాల దగ్గర ఎందుకు ఇవి, మీరు పట్టుకెళ్ళిపోండి అని వాళ్ళని ఎప్పుడో అప్పుడు పిలిచి నువ్వు ఇచ్చేయాలి. నువ్వు వాళ్ళని పిలుస్తున్నావా అమ్మా? నువ్వు వాళ్ళని పిలిచి ఇవ్వవు. ఎందుకో తెలుసా? నువ్వు పిలిచి రత్నం ఇచ్చేస్తే వాళ్ళని గౌరవించినట్టు కాదు, అవమానించినట్టు. ఎందుకని? ఎవడో నా మనసు అమ్మవారి దగ్గర పెట్టానా, ఆవిడ చూసుకుంటుంది, నాకేంటని చెప్పి విర్రవీగుతున్నాడు. అలా అనుకున్న వాడికి మనస్సు కాని తిరిగి ఇచ్చావో అజ్ఞానం లోపలికి వెడుతుంది. అప్పుడు వాడికి అది బాధ. నా తల్లి కాపాడుతోందని వినయంతో ఉన్నవాడున్నాడే, వాడి మనోరత్నాలన్నీ నీ పాదాల దగ్గర ఉంటాయి. ఈ రత్నాలు అక్కడే ఉండడం వల్ల నీ పాదాలతో స్నేహం కూడుతాయి. స్నేహం కూడి నీ పాదాల ఎర్రతనం, ఆ రత్నాలలో ఎర్రతనాన్ని పుచ్చుకుని నీ పాదాలు ఎర్రబడతాయి. ఆ రత్నాలు మెత్తపడిపోతాయి. మెత్తపడిపోయినటువంటి ఈ రత్నాల్ని నువ్వు తిరిగి వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి అవి నీ దగ్గరే ఉండిపోయి, ఇలా ఉండిపోయినటువంటి పర్యవసానం ఏమైపోయింది? ఆఖరికి ఏ మనస్సు కలిగిన ఈ మునులున్నారో వాళ్ళు నువ్వే అయిపోయారు. అంటే వాళ్ళు నీలోకే కలిసిపోయారు. మనస్సులు మాత్రం ఏమయ్యాయి? అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇంతకన్నా భద్రమైన స్థానం ఎక్కడుందమ్మా? అంటే ఒకసారి రాయిలాంటి మనసైనా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం మొదలు పెడితే దీంట్లో ఉన్న వెర్రి కోర్కెలన్న ఎర్రతనం అంతా అమ్మవారి పాదముల యందు భక్తిగా మారి అమ్మవారి పాదములు ఎర్రపడతాయి.
కఠినమైన మనస్సులు మెత్తపడి భగవద్భక్తితో అందులోంచి శివాంకురములు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడానికి అమ్మా నీ పాదముల దగ్గర మునులు తమ మనస్సులనే రత్నాలు పెట్టారమ్మా, దానివల్ల దొంగెత్తుకుపోవట్లేదమ్మా అన్నారు. నేను ఇంకా ఎన్ని శ్లోకాలని ఆ పాదాల మీద చెప్తాను, చెప్పచ్చు, ఇంకొక వారం రోజులు చెప్పాలని ఉంది. కానీ వీడు మూర్ఖుడని మీరు నన్ను అనుకుంటారు. అందుకని ఇవాళతో నేను ఆ పాదములను పూర్తి చేసేస్తాను. రేపటి రోజున తరువాతి నామని చెప్తాను. కానీ అది ఆపాలంటే మనసు ఆగట్లేదు. ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, అసలు నీ పాదాల గురించి స్తోత్రం ఎవరు చేయమన్నారమ్మా అన్నారు. అసలు నీ పాదాల మీద స్తోత్రాలు ఎందుకమ్మా అని అడిగారు ఆయన. పాదాల మీద స్తోత్రం ఎందుకు? నీ పాదాలు కావాలా మమ్మల్ని మా మనసులు మార్చడానికి? ఏం అక్కర్లేదు. నీ పాదాలకి అంటుకున్నటువంటి ధూళిలో ఉన్నటువంటి ఒక్క కణం చాలు. అవిద్యానామంతస్థిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి, ఆ పాదముల మీద ఉన్నటువంటి ధూళికణం ఎటువంటిదో తెలుసా? అజ్ఞానం అనేటటువంటి చీకటితో నిండిపోయినటువంటి వాళ్ళ మనస్సుల పాలిట ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంతో కూడిన దీపం లాంటిదమ్మా. ఒక్కసారి సూర్యోదయం జరిగిందా ఇహ చీకట్లుండవు. ఒక్కసారి నీ పాదముల మీదున్న ధూళికణం కానీ మా మనసు మీద పడిందా ఇక అజ్ఞానపు చీకట్లుండవు. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి. వాడు జడుడు, ప్రతిస్పందన లేనివాడు. అమ్మవారి అనుగ్రహం కలిగిందంతే. ఒక్కసారి ఫౌంటైన్ పైకొస్తే ఎలా లేస్తుందో నీరు, అలా వాడిలోంచి తేనె పైకి చిమ్మిందంతే. అంతటి చైతన్యాన్ని పొందినటువంటి వాడైపోయాడు. అంతకుముందు ఉంది చైతన్యం వాడిలో అమ్మవారిగా, గుర్తెరగలేకపోయాడు. నీ అనుగ్రహం కలిగిందా, ఒక్క పాదరేణువు పడిందా, వాడంతటి చైతన్యవంతుడైపోతాడు. కాబట్టి అమ్మా అవిద్యానామంత స్థిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఒక్క చింతామణి ఉందనుకోండి, ఒక్క చింతామణి ఉంటే దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని మీరు ఏదో కావాలని మనసులో అనుకుంటే చాలు, మీ కోరిక తీరిపోతుంది. అమ్మవారు చింతామణి గుణనిక, అమ్మవారు చింతామణుల యొక్క పెద్ద మాలట. అసలు అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామాన్ని ఇంకో రకంగా చెప్తే 1053 నామాలు ఉంటాయి. గుణనిక అన్న అక్షరాల్ని ఆ 1053 నామాలుగా చూపించడం. ఎందుకంటే అంకెల్ని, అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు. ఆ మార్చే సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. అలా మార్చచ్చు. రా 2, మా 5 అక్షరాలను అంకెల్లోకి చెప్తారు. అందుకే రామ రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అలాగే అంకెల్లోకి మారిస్తే గుణనిక అన్న అక్షరాలు 1053 అవుతాయి. ఆ 1053 ఒక సంప్రదాయంలో లలితా సహస్రం 1053 నామాలుగా వస్తుంది. అంటే ప్రతి నామం ఒక చింతామణి. ఎవరు లలితా సహస్రం చదువుతున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు దాన్ని విని సంతోషిస్తున్నారో వాళ్ళందరి పాలిట అవి చింతామణులై కోరికలు తీరుస్తాయి దరిద్రులకు. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మా నామాలే అంత గొప్పవైతే అసలు నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణమే ఇన్ని చింతామణులతో కట్టినటువంటి ఒక పెద్ద పేరు. ఒక రుద్రాక్షమాల మెళ్ళో వేసుకుంటే ఎటువంటిదో, అమ్మవారి పాదముల వంక చూసి ఇలా నమస్కారం చేస్తే ఆ చింతామణుల యొక్క గుణనిక పేరు మెళ్ళో వేసుకున్నట్టే. దానివల్ల కోరికలు తీరి దరిద్రం పోతుంది అమ్మవారి పాదదర్శనం చేత. కాబట్టి చింతామణిని గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆనాడు ఈ భూమి అంతా సముద్రంలోకి పడిపోతే ఆదివరాహమూర్తి తన కోరతో ఇలా పైకెత్తారు భూమిని. కోరతో భూమిని పైకెత్తినట్టుగా మేమందరము సంసారమనేటటువంటి సముద్రంలో కూరుకుపోతే నీవు నీ పాదము మీద ఉండేటటువంటి ఒకానొక ధూళికణాన్ని
వరాహమూర్తిగా చేసి మమ్మల్ని సంసార సముద్రంలోంచి ఇలా తన ముట్టెతో పైకెత్తినట్టు పైకెత్తి మోక్షం వైపుకి నడపగలదా ధూళికణం? అమ్మా నీ పాదముల మీద ఉన్న ఒక్క ధూళికణం చాలమ్మా, నీ పాదముల వరకు ఎందుకమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప పాదములు కలిగినటువంటి తల్లి. మంగళం చెప్పకుండా ఎవరు లేస్తారో, నేను ఇది అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళకి 2 వరాలు ఇస్తారు లోకంలో. ఏమిటో తెలుసా అండి? ఉత్తర జన్మల యందు బ్రహ్మరాక్షసుల్ని చేస్తారు. 2, ఆ ఉపన్యాసం వారికి ఉన్న ఫలితాన్ని తీసేస్తారు. ఎందుకంటే ఇంత విన్నది ఎవరి గురించి విన్నారు మీరు? ఈశ్వరుడి గురించి విన్నారు. ఆ ఈశ్వరుడి మీద మంగళం చెప్పకుండా చెప్పినవాడు లేవకూడదు, విన్నవాళ్ళు వినకుండా లేవకూడదు. అంటే నువ్వు ఎలా ఉంటే మాకెందుకు, ఊడిపోతే మాకెందుకని అడిగినట్టు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే నీకు ఫలితం వస్తుంది? ఒక్క నాటికి రాదు. ఇప్పుడు తిట్టడానికి పెడతాడు, నమస్కారం పెట్టడానికి పెడతాడు, 2 ఒకటే. తిట్టడానికి వెళ్ళేవాడిని చూస్తే ప్రీతి ఉంటుందా? నమస్కారం పెట్టేవాడిని చూస్తే ప్రీతి ఉన్నట్టు ఉండదు. మంగళం అవ్వకుండా లేవడం అటువంటిది. కాబట్టి దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎంత గొప్ప శ్లోకం చేశారండి శంకర భగవత్పాదులు. కనుక అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆ తల్లి పాద ద్వంద్వము, ఆ పాద పద్మములు అంత గొప్పవి. కాబట్టి ఆ తల్లి చరణకమలములు సర్వదా మనకి భక్తినిచ్చి మనసులో నిలబడి మన జన్మలకు సార్థకత చేకూర్చుగాక అని ఆ అమ్మ పాదపద్మములను పట్టి ప్రార్థన చేస్తూ మూకశంకరులంతటి వారు ఏ కోరిక కోరారో తెలుసా అండి? ఆ జన్మలోనే, ఆ క్షణంలోనే మోక్షాన్ని పొందినటువంటి వారు శరీరం అన్నదోటి పడిపోతుంది కాబట్టి, ఇప్పుడు కాకపోతే 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాతనైనా పడిపోతుంది కాబట్టి ఆయన కోరిక కోరారు. పాదారవింద శతకంలోనే కోరారు. ఇది ఎక్కడా కోరలేదు. ఆయన అన్నారు, పురామారారాధి పురమజయ దంబస్తవశతై ప్రసన్నాయాం సత్యాం తయితుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసాకాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళి. అమ్మా, ఒకానొకనాడు ఈ శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది. ఈ శరీరం పడిపోయి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ సమయంలో లోపల ఏదీ కదలకుండా తల్లి నేను చేసినటువంటి ఏ చిన్న సేవనో అడ్డుపెట్టి నీ పాదముల జంటని నాకు చూపించి ఆ పాదముల జంట చూస్తూ సంతోషంగా ప్రాణోత్క్రమణం అయ్యేటట్టుగా అనుగ్రహించి నన్ను నీలో కలుపుకోమ్మా అని మూకశంకరులు ప్రార్థన చేశారు. ఒక్క పాదారవింద శతకంలోనే చేశారు ఆయన శ్లోకం. అంత గొప్ప స్థితి ఆ పాదములకు ఉన్నది. కాబట్టి దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇక ప్రతినిత్యం నిన్ను స్మరిస్తానన్నారు మూకశంకరులు. అటువంటి తల్లి పాదముల జంట ప్రతి నిత్యము ప్రతి క్షణము మన యొక్క హృదయముల యందు కదులుతూ మనం తరించేటటువంటి స్థితి ఆ అమ్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనకు లభించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రేపు వేరొక నామాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తల్లి అనుగ్రహించుగాక.